హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాప్టర్ 9bలో కంపారిజన్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. సో లాస్ట్ చాప్టర్లో మనం ఏం చేసాం, కంపారిజన్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ చాప్టర్లో మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏం లేదండి, ఒక వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేయడం. ఓకే, క్లియర్ కదా. మనం వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తాం, x = 5 ఇలా డిక్లేర్ చేస్తాం. ఇలా డిక్లేర్ చేసినప్పుడు ఏమవుతుంది, x అనే వేరియబుల్కి 5 అనే వాల్యూ అసైన్ అవుతుంది. ఇలా అసైన్ చేయడానికి యూజ్ అయ్యే ఆపరేటర్సే అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్ బేసికల్గా ఈక్వల్స్ టు అండి. ఈక్వల్స్ టుని బేస్ చేసుకొని అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేది వర్క్ అవుతాయి. ఓకేనా. అసైన్మెంట్ ఆపరేటర్లో మనం వాల్యూని అసైన్ చేయడమే కాకుండా వాల్యూని ఇంక్రిమెంట్ చేయొచ్చు, అలాగే డిక్రిమెంట్ చేయొచ్చు. జనరల్గా మనం వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలంటే ఏం చేస్తాం, x = 5 ఉంది అంటే x వాల్యూ 5, దాన్ని ఇంక్రిమెంట్ చేయాలంటే +3 యాడ్ చేసాం ఇక్కడ. సో ఆల్రెడీ ఉన్న వాల్యూకి మనం ఇంకో వాల్యూ యాడ్ చేసి ఇంక్రిమెంట్ చేసాం అనమాట. డిక్రిమెంట్ చేయాలంటే ఆ వాల్యూలో నుంచి ఇంకో వాల్యూ తీసేయాలి. అయితే ప్రోగ్రామింగ్లో మనం x = x + 3నే x + 3 అని కూడా రాయొచ్చు అనమాట. ఇక్కడ ఏమవుతుంది, ఆల్రెడీ xలో మనకి 5 వాల్యూ ఉంది, దానికి ఏమవుతుంది 3 అనే వాల్యూ అసైన్ అవుతుంది. అసైన్ అయ్యే మధ్యలో యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఈ ఎక్స్ప్రెషన్ అలాగే ఈ ఎక్స్ప్రెషన్ రెండు సేమ్ వాల్యూనే రిటర్న్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేసే రకాలన్నమాట. ఇదొక టైపు, ఇదొక టైపు, మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. క్లియర్ కదా. ఇప్పుడు ఇది మనం ప్రాక్టికల్గా VS కోడ్లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నాను, x అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను, దాని వాల్యూ ఎంత 5. సో ఇప్పుడు ఈ x అనే వాల్యూని నేను ఇంక్రిమెంట్ చేద్దాం అనుకుంటున్నా, ఇంకో 5 యాడ్ చేస్తాను. ఎలా యాడ్ చేస్తాను, x = x + 5. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది, x వాల్యూ అంతా ఇక్కడ 5, ఆ 5కి ఇంకో 5 యాడ్ అయ్యి వచ్చే రిజల్ట్ అనేది xలోనే స్టోర్ అవుతుంది మళ్ళీ. క్లియర్ కదా. ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ x. ఇప్పుడు మనకి ఏం డిస్ప్లే అవ్వాలి, రిజల్ట్ x = 5 + 5 యాడ్ చేసాం కాబట్టి రిజల్ట్ మనకి 10 రావాలి. వచ్చింది కదా 10. సో ఇప్పుడు ఇక్కడ మనకి xలో ఎంత వాల్యూ ఉంది, 10 ఉంది. దీనికి నేను ఇంకో 5 యాడ్ చేస్తున్నాను. ఎలా యాడ్ చేస్తున్నాను, అసైన్మెంట్ ఆపరేటర్స్లోనే ఇంకో రకంగా మనం ఇంక్రిమెంట్ చేస్తామని చెప్పాను కదా, += 5. సో xని మనం మళ్ళీ ప్రింట్ చేద్దాం. x ఇప్పుడు మనకి వాల్యూ ఎంత రావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను x = 5 అని డిక్లేర్ చేశాను, తర్వాత xకి 5 యాడ్ చేశాను, దాన్ని ప్రింట్ చేశాను, ఎంత వచ్చింది 10. సో మళ్ళీ నేను ఇంకో విధంగా 5ని యాడ్ చేశాను, ఇప్పుడు ఎంత రావాలి, 15 రావాలి. చూడండి 15. సో సిమిలర్గా మనం ఇదే వాల్యూని డిక్రిమెంట్ చేద్దాం. మనం డిక్రిమెంట్ చేయడానికి కూడా 2 టైప్స్ ఉన్నాయి కదా, ఆ 2 టైప్స్ని మనం డిక్లేర్ చేసుకొని డిక్రిమెంట్ అయితే చేద్దాం. ఇప్పుడు xని నేను ఏం చేస్తున్నాను, x = x - 5, తర్వాత ప్రింట్ చేద్దాం వాల్యూని x. సో ప్రీవియస్గా ఇక్కడ xలో వాల్యూ ఎంత ఉంది మనకి, కింద రిజల్ట్ కన్సోల్లో చూడండి 15. 15 - 5 అంటే ఇప్పుడు వాల్యూ ఎంత రావాలి, 10 రావాలి. చూడండి 10. సో ఈ 10ని నేను మళ్ళీ ఇంకో 5 డిక్రిమెంట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఎలా డిక్రిమెంట్ చేస్తున్నాను, x - 5. ఇప్పుడు కూడా మనకి x వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతుంది. లాస్ట్ స్టేట్మెంట్లో xలో ఎంత ఉంది వాల్యూ, 10. 10 - 5 అంటే 5 రావాలి. సో ఇక్కడ 5 వచ్చింది. సో ఫస్ట్ మనం xని డిక్లేర్ చేసుకున్నాం, 5గా డిక్లేర్ చేసుకున్నాం, దానికి ఒక 5 యాడ్ చేసాం, 10 వచ్చింది. తర్వాత దీనికి ఇంకో 5 యాడ్ చేసాం, 15 వచ్చింది. తర్వాత 5 తీసేసాం, 10 వచ్చింది. తర్వాత ఇంకో 5 తీసేసాం, 5 వచ్చింది. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఇంతేనండి, ఏం లేదు. ఒక వాల్యూని మనం వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం, తర్వాత దాన్ని ఇంక్రిమెంట్ చేసాం, మళ్ళీ డిక్రిమెంట్ చేసాం. ఇలాంటి ఆపరేషన్స్ ఏమైనా పర్ఫామ్ చేయాలంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. అసైన్మెంట్ ఆపరేటర్ గురించి ప్రత్యేకంగా మనం డిస్కస్ ఎందుకు చేస్తున్నాం అంటే, ప్రోగ్రామింగ్లో చాలాసార్లు మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేది షార్ట్ కట్లో యూజ్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ అసైన్మెంట్ ఆపరేటర్ గురించి మనకు తెలుసుంటే చాలా సింపుల్గా ఉంటుంది. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి మీకు పూర్తిగా అర్థమైంది కదా. నెక్స్ట్ మన చాప్టర్ 9D వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మనం డిస్కస్ చేసిన దాంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ట్యూటోరియల్ వీడియోస్ మీకు అప్ టు డేట్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ కోర్స్ నుంచి ప్రతి చాప్టర్ ప్రతిరోజు మార్నింగ్ 6 గంటలకి నేను పబ్లిష్ చేస్తాను. అండ్ గైస్, బిలీవ్ మీ, పైథాన్ ఈజ్ ఈజీ. స్టేట్ ఇంటూ ఇండియన్ టెక్ ట్రావెలర్.